హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాత్విక్ కనక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మనం చేసే రెసిపీ కొబ్బరి పులుసు. కొబ్బరి పులుసుకి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొబ్బరి, తురుము పెట్టుకున్న కొబ్బరి, అలాగే కొంచెం పచ్చెనగపప్పు నానబెట్టుకోవాలి, బెల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మనం ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కోసుకున్నాను. ఇలా వద్దనుకుంటే కనుక రౌండ్గా కోసుకోవచ్చు, చక్రాల్లా కోసుకోవాలి. అలాగే ముందుగా చింతపండు నానబెట్టుకు తీసుకున్న గుజ్జు, తాలింపు వేసుకోవడానికి తాలింపులు, ఉప్పు, కారం, వాటర్, మనం మినపొడియాలు పెట్టుకుంటాం కదా సమ్మర్లో, ఎండాకాలంలో, ఆ వడియాలు తీసుకున్నానండి నేను. నూనె, వడియాలు కూడా వేయించుకొని వేసుకోవాలి. వడియాలు వేయించుకోవడానికి కొంచెం నూనె, అలాగే తాలింపు వేసుకోవడానికి కూడా నూనె తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక దీంట్లో తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసేస్తున్నాను. అలాగే మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం ఇవి కలర్ రావాలి. తాలింపు వేగింది. అలాగే మనం తరిగి పెట్టుకున్న కొబ్బరి కొంచెం పచ్చివాసన పోయేటట్టు చూసుకోవాలి. పచ్చి వేస్తేనే టేస్ట్ వస్తుందండి, ఎండు కొబ్బరి వేస్తే టేస్ట్ రాదు. పచ్చి కొబ్బరి వేసుకోవాలి. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, దీంతోపాటు కొంచెం ఉప్పు, సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయ మగ్గుతుంది. దీని 2 నిమిషాలు మగ్గనిద్దాము ఉల్లిపాయలు, కొబ్బరి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పు ఇది కూడా వేసేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. చూడండి, ఉల్లిపాయ, కొబ్బరి మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాం కదా, నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి ముందుగానే. దాన్ని గుజ్జు తీసుకోవాలి, ఆ వాటర్ని పోసేద్దాము. దానికి తగ్గట్టు మనం వాటర్ పోసుకోవాలి. పులుపుని బట్టి వాటర్ పోసుకోండి. అలాగే ఇందులో కొంచెం కారం వేసుకుందాం లైట్గా. ఎందుకంటే ముందు మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంతసేపు మరగనివ్వాలి ఇది బాగా. అలాగే మనం ముందుగా బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లం కూడా కొంచెం వేసుకోవాలి. ఇది మన తీపిని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ బెల్లం. మీకు ఏమైనా తీపి తగ్గితే కనుక ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం బాగా మరగనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మరుగుతుంది. ఇలా మరగాలి, ఇంకొంచెం మరగాలి. మరుగుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వడియాలు వేయించుకుందాము. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని అందులోకి వడియాలు మునిగేంత వరకు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నూనె, ఆయిల్ వేడెక్కాలి కొంచెం లైట్గా.
నూనె అయితే మరిగింది. ఇప్పుడు మనం మినపొడియాలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేయించుకుందాం. అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేయించుకుందాం. ఈ వడియాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. లోలో పెడితే కనుక వేగవు, అంటే టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్ అయితే కనుక కొంచెం త్వరగా వేగుతుంది. వడియాలు ఈ కలర్లోకి రావాలి. ఈ కలర్లోకి రాగానే మనకి మరుగుతున్న పులుసు ఉంటుంది కదా, ఆ పులుసులో వెంటనే వేసేసేయాలి. వేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, అలా సౌండ్ వస్తుంది. అలాగే మనం మిగతా వడియాలు కూడా వేయించుకోవాలి. మిగతావి కూడా అలాగే సేమ్ అలాగే ఆ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వడియాలు వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసి వడియాలు అందులో వేసేసుకుందాం. పులుసు మరుగుతుంది కదా, అందుట్లో వేసేసుకోవాలి ఇవి. వేగిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఈ మనం ఇందులో చింతపండు వేసాం కదా, ఆ పులుపు అంతా వడియాలకు అంటుకుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. లైట్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టయితే ఒక 2 or 5 minutes కొంచెంసేపు ఉంచితే కనుక వడియాలు బాగా నానతాయి. నానిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉందో. బాగా ఇదయ్యింది ఇందులో వడియం. ఇప్పుడు దీన్ని మీకు తీసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ముక్క అయితే వడియం అయితే బాగా నానింది, స్మాష్ అయిపోతుంది. ఇదిగోండి, స్మాష్ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని, ఈ పులుసు వేసుకుని, అలాగే మనం ఎండాకాలంలో వడియాలు పెట్టుకుంటాం కదా, సగ్గుబియ్యం వడియాలు, వాటితో కానీ పాపడ్స్ ఉంటాయి కదా, అప్పడాలు, వాటితో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి, మా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.